హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్ రవ్వ దోశ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక అరకప్పు రవ్వ, 1 కప్ మైదా, హాఫ్ కప్ కర్డ్ పెరుగు, సన్నగా కట్ చేసుకున్న అల్లం, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కరివేపాకు. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి, లేదంటే కొత్తిమీర వేసుకోండి. సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ వంట సోడా. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్నా ఇంకొంచెం పల్చగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి. హాఫ్ అన్ అవర్ లేకపోయినా ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఇందులో రవ్వ ఉంది కాబట్టి అది బాగా నానాలి, కాబట్టి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. అప్పుడే దోశ చాలా బాగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి ఒక తవా పెట్టి అందులో ఆయిల్ని ఇలా ఆనియన్తో బాగా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుని, చిన్న బౌల్లోకి తీసుకుని దాన్ని పల్చగా ఇలా దోశలాగా వేసుకోండి. ఇలాగా 4 వైపులా కొంచెం ఆయిల్ కూడా వేయండి. ఇలా నిదానంగా 4 వైపులా చిన్నగా తిప్పండి. ఇలాగా తీసి రెండో వైపు కూడా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి దోశని కాల్చుకోవాలి. అంతే అండి, సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ దోశని పల్లీ చట్నీ, కారప్పొడి అండ్ కొత్తిమీర చట్నీ, అల్లం చట్నీ వీటి కాంబినేషన్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.